మన సంబరాలకు, మన ఆనందాలకు, మన అవసరాలకు, మన కార్యక్రమాలకు మన యూనియన్ ఏర్పాటు చేసినటువంటి ఒక సాంస్కృతిక సారథి. యూనియన్ కొన్ని చేస్తాయి, వాటి కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ వరంగల్ ప్రెస్ క్లబ్ అనేది ఎంతో చారిత్రాత్మకం. నాకు తెలిసి ఇట్లా హోలీ సంబరాలు సోమాజి తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ ఎంత సీరియస్ పండుగనో మన వరంగల్ ప్రెస్ క్లబ్ కు హోలీ పండుగ అంత సీరియస్. నేను కొత్తల వరంగల్కి వచ్చినప్పుడు ఈడ మందు తాగనీయలే, మందు కూడా తాగనీయలే. మదన్ మోహన్ సార్ వెళ్ళి పెట్టుకున్నాం, నారాయణ రెడ్డి సార్ వెళ్ళి పెట్టుకున్నాం, మందు తాగినాం, షురువు చేసినాం. ముందు మన ప్రెస్ క్లబ్ కు పైసలు లేవు, ప్రెస్ క్లబ్ కు పైసలు లేవు. ఎవరైనా స్పాన్సర్స్ హోలీ వచ్చిందంటే ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు స్పాన్సర్లను చూసేది. అప్పుడు మేయర్ వరదరాజేశ్వరరావు, స్వర్ణ మేడం ఉండే ఆమె, ఇంకా ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళను వీళ్ళను అందరినీ చూసుకొని స్పాన్సర్స్ తీసుకొని మన ప్రగతి రథంలో పోయి అందరం కూర్చొని హోలీ వేడుకలు చేసుకునేది ఒక సంస్కృతి సాంప్రదాయం. ఇప్పుడు మనకు సఫిషియెంట్గా ఫండ్స్ ఉన్నాయి. ఇది ఎవరి భిక్ష కాదు, ఇది ఎవరి భిక్ష కాదు. మనం కట్టుకున్నాం, మనకు వచ్చే రెంట్ల ద్వారా వాళ్ళు సమకూర్చిన నిధులను, వాళ్ళు దాచిపెట్టిన నిధులను మనం అందరం కలిసి సంబరం చేసుకుంటున్నాం, ఒక వేడుకగా చేసుకుంటున్నాం. ఈరోజు వీడికి వచ్చిన వాళ్ళు యూనియనిస్టులు, ఈరోజు వీడికి రాని వాళ్ళు అది వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఈరోజు వీడికి వచ్చిన వాళ్ళు ఒక యూనియనిస్టులు, ఒక ప్రెస్ క్లబ్ ఇస్టులు, ఒక జర్నలిస్టులు. రాని వాళ్ళు అది వాళ్ళ కృతజ్ఞతకు వాళ్ళకే వదిలేస్తున్నా. హోలీ పండుగ అనేది మన సంస్కృతి సాంప్రదాయంలో భాగం. అది బతుకమ్మ ఎట్లా భాగమో మనకు ఆ భాగంలో పాలు పంచుకున్న మిత్రులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఫోర్సిబుల్గా కార్యవర్గాన్ని నిర్దేశించి ఒప్పించి అందుకు ముందున్నటువంటి కార్యదర్శికి, కోశాధికారికి, ఎగ్జిక్యూటివ్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది ప్రెస్ క్లబ్ యూనియన్లు బతుకున్నంత కాలం కొనసాగుతూనే ఉంటాయి. పాల్గొనాలి.